స్టాప్ డూయింగ్ దిస్ మిస్టేక్. వాట్సాప్లో ఫొటోస్ పంపించేటప్పుడు హెచ్డి క్వాలిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇమేజెస్ క్వాలిటీ తగ్గదు అనుకుంటాం, కానీ ఇది రాంగ్. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 4K క్వాలిటీ వీడియోని తీసుకుందాం. దీన్ని వాట్సాప్లో సెండ్ చేయాలంటే 4K క్వాలిటీ ఆప్షన్ ఉందా? లేదు. కనీసం ఫుల్ హెచ్డి ఆప్షన్ కూడా లేదు. ఉండేది ఒక హెచ్డి ఆప్షన్ మాత్రమే. అంటే వాట్సాప్ 4K క్వాలిటీ వీడియోని హెచ్డి క్వాలిటీ అంటే 720pకి కంప్రెస్ చేసి పంపిస్తుంది. ఈ సినారియో ఫోటోకి తీసుకుంటే 4K వీడియో రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్. అదే ఒక 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటో యొక్క రిజల్యూషన్ అప్రాక్సిమేట్గా 8000 x 6000 పిక్సెల్స్గా ఉంటుంది. మీకు అర్థం కావడానికి అప్రాక్సిమేట్గా తీసుకుంటే 8K క్వాలిటీ ఉంటుంది ఒక 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటో. సో దీన్ని వాట్సాప్లో పంపించడం వల్ల 8K క్వాలిటీ నుండి హెచ్డి క్వాలిటీకి కంప్రెస్ అవుతుంది. ఆ ఫోటో నార్మల్గా చూసినప్పుడు డిఫరెన్స్ కనిపించకపోయినా జూమ్ చేస్తే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో దీనికి సొల్యూషన్ మళ్ళీ మన ఓల్డ్ మెథడే, ఫొటోస్ అండ్ వీడియోస్ని డాక్యుమెంట్ ఫార్మాట్లో పంపించడం.